ప్రవక్త అంటే మంచిదే కదా అని. కానీ ఆ దినాలలో కేవలము ప్రవక్త అంటే యెహోవా ప్రవక్తలు మాత్రమే కాదు, బయట దేవతలకి దేవుళ్ళకి సంబంధించినటువంటి సోకాళ్ళు ప్రవక్తలు ఉండేవాళ్ళు. కాబట్టి ఆ రకంగా యెహోవా మీద నుండి మీ హృదయాన్ని తొలగించేసి వేరే విగ్రహాల వైపు, వేరే దేవతలు దేవుళ్ళ వైపు మీ యొక్క మనస్సును తిప్పేసేటువంటి విగ్రహారాధనను ప్రోత్సహించే ప్రవక్త మాట మీరు వినకూడదు. ఇది మొదటి 5 వచనాలలో మనకు చెప్తుంది. వాడు ప్రవక్త అవ్వచ్చు, కలలు గనేవాడు అవ్వచ్చు, సూచక్రియ అయినా మహత్కార్యమైనా చేసి, ఈ రోజుల్లో జనాలకేంటి, సూచక్రియ మహత్కార్యము జరగంగానే ఎంటబడి తండోపతండాలుగా పరిగెడతారు. అంటే చూడండి, సూచిక మొదటి వచనంలోనే రాయబడింది, నీ ఎదుట నీ కళ్ళ ముందే వాడు లేచి ఒక సూచక్రియ అయినా మహత్కార్యమైనా చేస్తే, అబ్బా భలే చేసేవే, చాలా ఆశ్చర్యంగా ఉందండి, ఇది దేవుని శక్తి కాకపోతే ఇంకేంటి మరి, ఇలాంటి సూచక్రియ మహత్కార్య మామూలు చేయగలుగుతారా అన్నట్టుగా వాడి వెనకాల పోవద్దు. 3వ వచనంలో చెప్తున్నాడు, అతడు నీతో చెప్పిన సూచక్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలు కనువాని మాటలను వినకూడదు. ఈ దినాల్లో ఎందుకు వింటారో తెలుసా? వాడు చెప్పింది ఏదో జరిగింది, ఒకటో రెండో, ఇక ఆడ వెనక పరిగెడతారు. వినద్దు. కారణం కూడా చెప్తున్నాడు, ఏలయనగా, బైబిల్లో చూడండి శ్రద్ధగా, ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను 6వ అధ్యాయంలో నిన్నే గుర్తు చేసుకున్నాం, మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతో అసలు ప్రేమిస్తున్నారా లేదా తెలుసుకోవటానికి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. వేరెవడో వచ్చి ఒక సూచక్రియ చేయగానే, వేడెవడో వచ్చి ఒక మహత్కార్యం చేయగానే వాడి వెనక వెళ్ళిపోతావా లేదా నువ్వు అనేది దేవుడు నీకు పెడుతున్నటువంటి పరీక్షది. నాకు జరిగినా జరగకపోయినా, యోబు అంటాడు, ఆయన నన్ను చంపినను అంటాడు, నేను వదలను. భక్తుడైన పౌలు అంటాడు అట్లాంటి మాట. కాబట్టి నిజమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు కార్యాలు జరిగినా జరగకపోయినా, శద్రకు మేషకు అబేద్నెగోలు అంటారు, ఆయన మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినను ఇక్కడ ఖాళీ చేస్తాము తప్ప మొక్కే సమస్య లేదు, ఆ బొమ్మకి నమస్కరించే అవకాశమే లేదు, ఏం చేస్తావు చేసుకో రాజా అన్నారు. ఇవి ఎట్లాంటివి అనంటే దేవుడు మన యొక్క భక్తికి చేసేటువంటి ఒక పరీక్ష. యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు, మీరు ఆయన్ని పూర్తిగా ప్రేమిస్తున్నారా లేదా టెస్ట్ చేస్తున్నాడు. చాలా మంది ఈ టెస్ట్ లో ఫెయిల్ అయిపోతారు. పర్టికులర్ గా ఈ దినాల్లో అనేక మంది ఉన్నారు, ఆరాధనలకు వస్తూ మందిరాలకు వస్తున్నట్టే కనబడతారు, కానీ ఎక్కడైనా ఒక వింత జరిగితే, ఒక క్రియ జరిగితే, ఒక మహత్కార్యము, ఒక సూచక క్రియ జరిగితే ఇక ఎక్కడ పరిగెత్తడమే. కానీ బైబిల్లో దేవుడు ఆ రోజు ఇజ్రాయేలీలకు సెలవిచ్చింది ఈ రోజు మనకి కూడా అదే అప్లై అవుతుంది. ఆయన నిన్ను పరీక్షించుచున్నాడు, వారి మాటలు వినకూడదు. 3వ వచనంలో స్పష్టంగా రాయబడింది. ఎవరి మాట వినాలి? 4వ వచనంలో అసలు ఎన్ని పదాలు ఉన్నాయో చూడండి. ఆయనకు లోబడాలి, ఆయనకు భయపడాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, ఆయన మాటలను వినాలి, ఆయనను సేవించాలి, ఆయనను హత్తుకోవాలి. అసలు ఆయన ఎన్ని మాటలు ఉన్నాయో చూడండి. కాబట్టి వాళ్ళ మాట వినకూడదు, దేవుని మాటే వినాలి అని స్పష్టంగా చెప్తూ, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంట, వాళ్ళకి మరణ శిక్ష విధింపవలను, అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనాన్ని పరిహరింపవలను అన్నాడు. ఇది మొదటి ఏరియా, మొదటి 5 వచనాలలో చూస్తే. ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినకూడదు? విగ్రహారాధనను ప్రోత్సహించే ప్రవక్త మాట వినకూడదు, ఈవెన్ వాడు కొన్ని అద్భుతాలు చేసినా సరే. అది దేవుని పరీక్ష అని గుర్తుంచుకోవాలి. అదే సమయంలో ఆయనకే లోబడి, ఆయనకే భయపడి, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయనను హత్తుకొని, ఆయన ఆజ్ఞల్ని అనుసరించాలి అని చెప్పబడింది.
ఇప్పుడు అధ్యాయం అంతా తర్వాత చదువుకోండి, ఇప్పుడు టైం సరిపోదు. కానీ 6వ వచనం నుండి 11వ వచనం వరకు రెండవ గుంపు కనబడతారు. ఈ రెండవ గుంపు ఎవరు అంటే కుటుంబ సభ్యులే. నీ తల్లి కుమారుడు, నీ సహోదరుడు, నీ కుమారుడు, నీ కుమార్తె, ఈవెన్ నీ కౌగిట ఉన్నటువంటి నీ భార్య, నీ ప్రాణ స్నేహితుడు, సొంతోళ్ళు, వీళ్ళందరూ కుటుంబస్తులు. వీళ్ళేమంటారంట 7వ వచనం చివరిలో చూస్తే, ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్ము అని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన యెడల వారి మాట సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు, అవశ్యముగా వారిని చంపవలెను. దేవుడు ఎంత సీరియస్ గా విషయాల్ని ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. ఎన్ని 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 పదాలు అక్కడ వివరించబడ్డాయి. సమ్మతింపకూడదంటే సరిపోద్దిగా. మాట వినకూడదు, సమ్మతింపకూడదు, కటాక్షింపకూడదు, జాలి పడకూడదు, మాటుపరచకూడదు, అవశ్యముగా వారిని చంపాలి. అందులో నా చంపే క్రమంలో అంట, అందరూ కలిసి చంపే క్రమంలో ఫస్ట్ వాళ్ళ మీద చేయబడాల్సింది నీ చెయ్యే. నీ చెయ్యి మొదట వారి మీద పడవలెను అన్నాడు 9వ వచనంలో. ఇప్పుడేమో మనం చేతులు తీసి కత్తులు తీసి ఎవరిని పొడవాల్సిన అవసరం లేదు న్యూ టెస్టిమెంట్ లో. అంటే దేవుడు ఎంత సీరియస్ గా చెప్తున్నాడు అని అంటే, ఒకవైపు దారి తప్పించేటువంటి ప్రవక్తల విషయంలో సీరియస్ గా చెప్పాడు, రెండవది సొంత వాళ్ళ దగ్గరకు వచ్చాడు. వాళ్ళు నీ భార్య అయినా, నీ బిడ్డ అయినా, నీ చుట్టూ ఉన్నటువంటి ఎవరైనా సరే జీవము కలిగినటువంటి దేవుని వైపు నుంచి వేరేవి చేద్దాము రమ్మని ప్రేరేపిస్తే, ఇంకేదన్నా చేస్తే ఏ మాత్రము సమ్మతించద్దు, ఏ మాత్రము ఒప్పుకోవద్దు, వినద్దు, కటాక్షింపద్దు, చంపిపాడేమన్నాడు అంతే. చావగొట్టవలెను 10వ వచనం. ఆ దుష్కార్యాన్ని మీ మధ్యలో ఉండకుండా తొలగించుకోవాలి. ఎందుకు దేవుడు అంత సీరియస్ గా చెప్పాడంటే, నీ దేవుడైన యెహోవా యొద్ద నుండి వారిని నిన్ను తొలగింప ప్రయత్నించెదరు 10వ వచనం చెప్తుంది. వాళ్ళ ప్రయత్నం ఏంటి అని అంటే, ఈ దేవం మీద నుంచి తొలగించేయాలి. కాబట్టి వాళ్ళ మాట వినొద్దు. విగ్రహారాధనను ప్రోత్సహించేటువంటి కుటుంబ సభ్యుల మాట వినొద్దు. కొంతమంది బోడి సలహాలు తీసుకుంటారు. రక్షణ లేని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం సలహాలు ఇస్తారు? లోక జ్ఞానంతో వాళ్ళు శరీరరీతిగా మోసం చేసన్నా, ఇంకేదో చేసన్నా ఏదో ఒకటి చేయాలని వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. ఎప్పుడైనా ఆలోచన చెప్పేవారు దేవుని బిడ్డలా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి వన్ ఆఫ్ ది ఏరియా. వాళ్ళైతేనే వాక్యానుసారంగా ఇది వాక్యానికి సరిపోయేది, ఇది దేవుని బిడ్డలంగా మనం చేయొచ్చు, ఇది చేయకూడదు అనేటువంటి రీతిలో ఆలోచన చెప్పే అవకాశం ఉంటుంది. వాక్యము ఎరగనటువంటి వారితో, అందుకే కొన్నిసార్లు కొంతమంది పార్ట్నర్స్ ఉంటారు బిజినెస్ లో, 2-3 కలిసి చేస్తుంటారు. అన్బిలీవర్ తో పార్ట్నర్షిప్ కలిగి ఉండి కూడా అక్కడ కూడా సింక్ అవ్వదు. వాడేమో బిల్లులు లేకుండా మోసం చేసి ఏదో ఒకటి చేసేద్దాం అంటాడు. దేవుని బిడ్డలకు అది కుదరదు. గాడిదకి గుర్రానికి ఎట్లా సింక్ అవుతుంది? కుదరదు. దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్పినటువంటి మరొక ఏరియా ఏంటంటే, వాళ్ళు నీ సొంత ఇంటి వాళ్ళైనా సరే దేవుని మీద నుండి వేరే వైపు, విగ్రహారాధన వైపు, మరొక వైపు నిన్ను పురికొల్పుతున్నట్లయితే వారి మాట వినద్దు. ఇక 3వ గుంపు ఉన్నారు. 12వ వచనం నుండి ఆ అధ్యాయం చివరి వరకు 18వ వచనం వరకు 3వ గుంపు మనకు కనబడుతున్నారు. వాస్తవంగా దేవుని సంకల్పం ఏంటి? కుటుంబాలుగా మనం దేవుని సేవించాలి అనేది దేవుని యొక్క సంకల్పం. యెహోషువ సాక్ష్యాన్ని ఇచ్చాడు. 24:15 అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. అది దేవుని యొక్క ఉద్దేశం. మనం ప్రార్థించవలసింది, ప్రయాసపడవలసింది కూడా దాని కొరకే. ఒకవేళ ఏదైనా కారణాన్ని బట్టి హృదయాలు కఠినపరుచుకొని వారు దేవుని మాటకి విధేయత చూపకపోయినట్లయితే ప్రభు పక్షమును మనం ఎంచుకోవాలి తప్ప ఏ మాత్రము కూడా వారి పక్షమును తీసుకోవడానికి వీల్లేదు. దేవుడు క్లియర్ గా చెప్తున్నాడు ఆ విషయం. ఇక 3వ గుంపు ఎవరు అనంటే 12 నుంచి 18 వరకు వీళ్ళెవరు అనంటే ఇతర మనుష్యులు.
నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న పురములలో ఏదో ఒక దాని యందు పనికి మాలిన కొందరు మనుష్యులు నీ మధ్య లేచి, వీళ్ళెవరు అనంటే చుట్టూ ఉన్నటువంటి ఇరుగు పొరుగోళ్ళు. ఫస్ట్ ఏమో ప్రవక్తలు అన్నాడు, వీళ్ళు మతపరమైనటువంటి రీతిలో దారి తప్పించేవాళ్ళు. రెండవదేమో సొంత బంధువులు, స్నేహితులు పక్కనే ఉండేవాళ్ళు. మూడవదేమో ఇప్పుడు ఫ్రెండ్స్, రిలేటివ్స్ అయిపోయింది. మూడవ గుంపు ఎవరు అనంటే మన నైబర్స్, ఇరుగు పొరుగు వాళ్ళు. వీళ్ళేమంటారు, మీరు ఎరుగని ఇతర దేవతలను పూజిస్తాం రండి అని ప్రేరేపించరని ఒకవేళ నువ్వు వింటే, అసలు వేరే ఎవరినో ప్రేరేపించారు ఇట్లా చేశారని వింటేనే అది అవునా కాదా పరీక్షించి బాగా విచారించి అది నిజమైతే ఇమ్మీడియట్ గా వాళ్ళని చంపవతల పడేయండి, కత్తితో కత్తి వాత నిర్మూలము చేయవలెను. వాళ్ళనే కాదు, వాళ్ళకు సంబంధించిన పశువులను కూడా చంపేయమన్నాడు. వాళ్ళ సొమ్మంతా తీసుకొచ్చి పంచుకోమల్లా, మొత్తం తీసుకొచ్చి కుప్పలాగా పోసి అగ్నితో కాల్చి పడేయమన్నాడు. అర్థమవుతుందండి? నేను చెప్పే మాట విను, నీ ఇరుగు పొరుగు, నీ నైబర్స్ మాట కాదు. కాబట్టి ఈ 3 కాంటెక్స్ట్లో కూడా గుంపులు వేరే అవ్వచ్చు, కానీ కనబడేటువంటి ఒక ఏరియా ఏంటంటే ఆయనని కాకుండా వేరే దానిని పూజించడానికి ప్రేరేపించటమే ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఒకడేమో మతపరమైన వాడు, ఆ రోజు ప్రవక్త ముసుగులో ఉన్నాడు, ఈ రోజు పాస్టర్ ముసుగులో ఉంటాడు. వీడు సూచక్రియలు చేస్తున్నట్టు కనబడతాడు, కానీ దారి తప్పించేస్తాడు. ఈ దైవమును గాక ధనమనే దైవాన్ని సేవించేలాగా ప్రేరేపిస్తున్న వాళ్ళు ఈ రోజు అనేకులు. వారు తమ కడుపునకే దాసులని బైబిల్ చెప్తా ఉంది. వాళ్ళు సేవించేది సిరినే, వాళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళని వాళ్ళు ప్రేరేపించేది కూడా సిరి వైపే. ప్రతి వారం అడుక్కుంటారు సిరి గురించి, వాళ్ళకు కూడా ఆ రకమైనటువంటి బోధనే చేస్తారు. మన క్యాలెండర్ డిజైనింగ్ కోసం వెళ్ళి ఆ యొక్క డిజైనర్ దగ్గర కూర్చొని వర్క్ చేపిస్తా ఉన్నప్పుడు ఒక గుంపు వచ్చారు. ఆయన అన్నారు కదా, మాట్లాడతా, ఎవరండి మీరు, ఎక్కడికి వెళ్తారు, ఏ చర్చ్ ఏంటి అని విషయాలు అడిగితే, మేము పలానా దగ్గరికి వెళ్తాం, ఆ పలానా చర్చ్ మనకు తెలుసు. అప్పుడు ఆయన అన్నాడు కదా, ఏదన్నా చెప్పండి బ్రదర్, చివరికి అల్టిమేట్ గా అది ఎక్కడికి వచ్చి ఆగుతుంది అని అంటే మీరు ఇవ్వాలి అనే దగ్గరకు వచ్చి ఆగుతుందండి. మాకు ప్రతి వారం ఇదే. ఆయన సంఘం గురించి ఆయన ఇచ్చిన సాక్ష్యం అది. ఎక్కడికి వచ్చి ఆగుతుంది ప్రతి వారం, అల్టిమేట్ గా మీరు ఇవ్వాలి. ఇక ప్రతి వారం అడుక్కోవటమే పని. దానిలో మామూలుగా అడిగితే ఎవరు కాబట్టి ఏం చేయాలి, ఆశ చూపెట్టాలి. నువ్వు ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు. ఇక కొన్ని వాక్యాలు వస్తాయి బయటికి, నువ్వు ఇస్తే మలాకి 3 పట్టుకొచ్చేస్తాం, నువ్వు ఇస్తే ఆయన ఆకాశ వాకిళ్ళు ఇప్పేస్తాడు, నువ్వు ఇస్తే అదైపోద్ది, నువ్వు ఇస్తే ఇదైపోద్ది. కాబట్టి వీడికి ఏం చూపిస్తున్నారు, ఎంతకి వీడిని దేని వైపు తిప్పుతున్నారు, ఈ వ్యక్తిని యెహోవా వైపు కాదు, ధనము అనేటువంటి దేవత వైపు తిప్పుతున్నారు తెలియకుండానే. వాడు సేవించేది ఆ సిరినే, ఇప్పుడు వీళ్ళని కూడా సిరిని సేవించే వైపే తిప్పుతా ఉన్నారు. జాగ్రత్త, జాగ్రత్త. ఆ వాగ్దాన భూమిలోనికి వెళ్ళక ముందే దేవుడు ఇక్కడ వార్నింగ్ ఇచ్చాడు వీళ్ళకి, జాగ్రత్త, ఎట్లాంటి వాళ్ళ మాట వినొద్దు, నా మాట వినండి. రెండవది, నీ సొంత బంధువులు, స్నేహితుల మాట వినొద్దు, నా మాట విను. మూడవది, నీ ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు వినొద్దు, నా మాట విను. ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినకూడదు అనే విషయము ఈ అధ్యాయంలో దేవుడు క్లియర్ గా తెలియజేస్తా ఉన్నాడు. వినకపోవటం మాత్రమే కాదు, ఎంత నిర్దాక్షిణ్యంగా వాడు ప్రవక్తగా పిలువబడుతున్నా, వాడు సొంత ఇంటివాడైనా, వాడు నైబర్ అయినా సరే, వాళ్ళని చంపేయమని దేవుడు చెప్పటం అనేది ఇది ఇంకా ఘోరంగా ఉంది. ఘోరము అనే మాట సరైనది కాదు, కానీ కఠినంగా ఉంది. ఇంత సీరియస్ గా దేవుడు ఎందుకు చెప్తున్నాడు, ఉండటానికి వీల్లేదు, చంపే అవతల పడేయండి అని. వాళ్ళని అట్లాగే ఉంచితే ఏదో ఒక రోజు వాళ్ళ పని చేసి తీరతారు. అందుకే దాన్ని నిర్మూలన చేసేయాలి.
పాపమునకు సంబంధించినటువంటి ఏదైనా మన దగ్గర ఉండకుండా దాన్ని నిర్మూలన చేసేయాలి. దాన్ని మన దగ్గరే ఉంచుకొని దాచుకొని నేను జయిస్తాను చూడు అని కుదిరితే కుదరదు. ఒకసారి ఒక యవనస్తుడు, అంతకుముందు ఒక రిలేషన్ ఉంది ఒక అమ్మాయితో. దేవుని కృప వల్ల అది దేవుని యొక్క పద్ధతి కాదు, వాక్యానికి దైవ పద్ధతికి విరుద్ధం అని అర్థం చేసుకొని మొత్తానికి దానిలోంచి బయటికి రావడానికి ప్రభు సహాయం చేశారు. కానీ ఒకసారి వచ్చి మాట్లాడుతూ, ఇంకొక అన్న కూడా ఉన్నాడు, మాట్లాడుతూ తన బాధ ఏంటంటే, అన్నా ఇది ఎలాగోలా రిలేషన్ ని తెంచుకోగలిగాను, అయితే నాకు దానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ వస్తానే ఉన్నాయి. ఆ పాతవి మరలా మరలా నా మైండ్ ని తొలిచేస్తా ఉన్నాయి. ఈ థాట్స్ ని నేను ఓవర్కమ్ చేయలేకపోతున్నాను అన్నప్పుడు కొంచెంసేపు ఆలోచించిన తర్వాత ఈ అన్న అడిగాడు, ఆ పాత టైంకి సంబంధించినటువంటి సంభాషణలు కానీ, చాట్లు కానీ, మెసేజెస్ కానీ, ఆ పాత జ్ఞాపకాలకి సంబంధించినవి ఏవైనా నీ దగ్గర ఉన్నాయా అని అడిగితే కొన్ని చార్ట్స్ ఉన్నాయి. ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకున్నటువంటి గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయి. మొత్తాన్ని తీసుకురా, మొబైల్లో ఉన్నాయి డిలీట్ చేయి, ఇవి అగ్గిపెట్టి తగలబెట్టి. నువ్వు దాచిపెట్టుకుంటే ఎట్ట కుదురుతుంది? కుదిరేది కాదు. దేవుడు నిర్దాక్షిణ్యంగా చెప్తున్నాడు, వాళ్ళని చంపవలెను, అట్లు ఆ చెడుతనాన్ని పరిహరింపవలెను, ఆ దుష్కార్యము లేకుండా చేయవలెను. ఈ రాత్రిలో దేవుని బిడ్డలముగా మనం కూడా ఆ పరలోకపు కణాను కొరకు సిద్ధపడతా ఉన్నాం, దాటి వెళ్ళబోతున్నాం. ఈ వెళ్ళే క్రమంలో వెళ్ళక ముందే దేవుడు మనకిచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఏంటంటే, ఎవరి మాట వింటున్నాము? వాక్యానుసారంగా నడిపించే వాళ్ళ మాట, దేవుని మాట వింటున్నామా? లేకపోతే ఏదో చిన్న అద్భుతాలు చేసేసి నేను దారి తప్పించేసి వేరే విగ్రహాల వైపు, నిజంగా వెళ్ళి లిటరల్ గా విగ్రహాలను పూజించము, కానీ అది ధనం అవ్వచ్చు, అది పేరు అవ్వచ్చు, వేరే వైపు మనల్ని తిప్పేస్తున్న వాళ్ళు వెంటబడుతున్నామా? వాళ్ళ మాట వింటున్నామా? రెండవది, ఎవరి మాట వింటున్నాం? దేవుని మాటనా, బంధువుల స్నేహితుల మాటనా? మూడవది, ఎవరి మాట వింటున్నాం? చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళ మాటనా, దేవుని మాటనా? ప్రార్థన చేసుకుందాం. రండి ప్రార్థన చేద్దాం. మరొకరు ప్రార్థన చేయండి. వినిన వాక్యంతో, ప్రభు మాట్లాడిన మాటలతో యథార్థంగా పరీక్షించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. రేపటి ఆరాధన కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరొక 5 కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. మంగమ్మంటి కుటుంబం కోసం, ఆ తర్వాత మమతా కుటుంబం కోసం, సీనన్న కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. ఆనంద కుటుంబం కొరకు, తర్వాత సంతోష ఆశయార్ కుటుంబం, 5 కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. చేయండి, ఒకరు చేయండి.